హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. అప్రెంటిస్ అంటే ఇది జాబ్ కాదు, మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది ఇచ్చి 1 ఇయర్ సక్సెస్ఫుల్గా అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసినట్లుగా మీకు పంపించేయడం జరుగుతుంది. ఆ 1 ఇయర్ పాటు మీకు నెలకి 15,000 రూపాయల స్టైఫండ్ అయితే ఇస్తారు. తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా ఉండదు. మీరు ఫర్దర్గా ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు కానీ బయట ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి సంబంధించి ఫర్దర్గా సర్టిఫికేట్ అనేది ఈ విధంగా అప్రెంటిస్‌షిప్ అనేది చేశాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంటే మీకు కొంత ఎడ్జ్ అనేది ఉంటుంది. అలాగే నెలకి 15,000 రూపాయల స్టైఫండ్ వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయొచ్చు. ఓకే, తర్వాత ఎటువంటి కన్ఫర్మేషన్ జాబ్కి సంబంధించి కూడా మీకు అయితే ఉండదు. జస్ట్ 1 ఇయర్ పాటు స్టైఫండ్ అలాగే సర్టిఫికేట్ మాత్రమే మీకు అయితే లభిస్తుంది. టోటల్గా అయితే 4,500 ఖాళీలు అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి జూన్ 7వ తారీఖున స్టార్ట్ అవుతుంది. జూన్ 23వ తారీఖు లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. మీకు మినిమం 20 మ్యాక్సిమం 28 సంవత్సరాలలోపు వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏదన్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది, అప్లై అనేది చేసుకోవచ్చు. డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మీకు 12 మంత్స్ పాటు మనకి అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. మీకు 20 to 28 ఏజ్కి అదనంగా ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ అయితే 10 సంవత్సరాలు ఎక్స్ట్రా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ 20 to 28 ఏజ్ లిమిట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది. పేపర్ తెలుగులో ఉండదు, ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్లో మీకు క్వాంట్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్తో పాటుగా బేసిక్ రీటైల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా, బేసిక్ రీటైల్ ఎసెట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ రిలేటెడ్గా కూడా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఎగ్జామినేషన్లో, ఇదైతే గమనించండి. అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా మీకు వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. 15,000 రూపాయల స్టైఫండ్ అయితే ప్రతి నెల కూడా మీకు అందచేయడం అయితే జరుగుతుంది. అలాగే అప్లై చేయాలనుకుంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 400 ప్లస్ జీఎస్టీ, ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ 600 ప్లస్ జీఎస్టీ, అదర్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 800 ప్లస్ జీఎస్టీ అయితే మీకు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ట్రైనింగ్ సీట్స్ అనేవి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయంటే జిల్లాల వారీగా చూసుకుంటే మీకు 120 మనకి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 128, తెలంగాణలో 100 ఖాళీలు అయితే ఉన్నాయి. మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్ ప్రతి దాంట్లోనూ కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూఎల్కి సంబంధించి విఏ 2, హెచ్ఏ 1, ఓహెచ్ 1, ఐడి 1 ఖాళీ ఉంది. ప్రతి కేటగిరీలోనూ కూడా మీకు పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో కూడా ప్రతి కేటగిరీలోనూ కూడా మీకు 100 పోస్టులు ఉన్నాయి. ప్రతి కేటగిరీలోనూ కూడా పీడబ్ల్యూకి సంబంధించి కూడా తలా ఒక పోస్ట్ అనేది ఇచ్చారు. కాబట్టి మీరు పీడబ్ల్యూ అయినా సరే ఏ కేటగిరీ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 4,500 ఖాళీలు ఉన్నప్పటికీ డిస్ట్రిక్ట్ వైజ్గా డివైడ్ చేసేటప్పటికి డివైడ్ అవ్వడం జరిగింది. సో మీరు వేరే రాష్ట్రంలో అప్లై చేయాలనుకున్నా చేయొచ్చు. కాకపోతే అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఖాళీలు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి ట్రైనింగ్ సెంటర్స్ అంటే కనుక మీకు ట్రైనింగ్ సీట్స్ అనేవి అనంతపురంలో 2, బాపట్ల 7, చిత్తూరు 2, గుంటూరు 11, కర్నూలు 3, నంద్యాల 3, పల్నాడు 11, ప్రకాశం 3, పొట్టి శ్రీరాములు నెల్లూరులో 4, సత్యసాయి 1, తిరుపతి 4, కడప 2, ఈస్ట్ గోదావరి 6, ఏలూరు 5, కృష్ణా 7, ఎన్టీఆర్ 14, వెస్ట్ గోదావరి 8, అనకాపల్లి 4, అంబేద్కర్ కోనసీమ 2, కాకినాడ 11, పార్వతీపురం మన్యం 1, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 9, విజయనగరం 5 ఖాళీలు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 30, మేడ్చల్ మల్కాజిగిరి 11, జోగులాంబ గద్వాల్ 1, మహబూబ్ నగర్ 2, నగర్ కర్నూలు 1, రంగారెడ్డి 8, సంగారెడ్డి 4, వికారాబాద్ 1, ఆదిలాబాద్ 1, భద్రగిరి కొత్తగూడెం 2, హనుమకొండ 3, జగిత్యాల 2, జనగాం 2, కామారెడ్డి 1, కరీంనగర్ 1, ఖమ్మం 3, మహమ్మదాబాద్ 1, మంచిర్యాల 1, మెదక్ 4, నల్గొండ 6, నిజామాబాద్ 1, పెద్దపల్లి 1, రాజన్న సిరిసిల్ల 1, సిద్దిపేట 2, సూర్యాపేట 2, వరంగల్ 2, యాదాద్రి భద్రగిరిలో 6 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి రీజనల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి కదా. ఆంధ్రాలో అప్లై చేస్తే లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది వచ్చి ఉండాలి. సెకండరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే అవుతుంది. ఓకే, సో సేమ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉర్దూ అయితే అవుతుంది.
ఎగ్జామ్ సెంటర్స్ అయితే మెన్షన్ చేయలేదు, మోస్ట్లీ దగ్గరగా ఇచ్చే అవకాశం ఉంది. బట్ మీరు మొత్తం డీటెయిల్స్ అని మీకు చెప్పాను కాబట్టి అప్రెంటిస్‌షిప్ అంటే ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. లేదా అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మనకి ఇటువంటి వాటి కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకన్నా వీడియోని షేర్ చేస్తే వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.